ఇందల్వాయి మండల్ ఇందల్వాయి విలేజ్లో గత ప్రభుత్వము పేదలకి డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేసింది. అందులో పేదలు దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆ ఇళ్లలో నివాసం ఉంటుండ్రు. వాళ్ళకు ముఖ్యంగా కరెంటు సమస్య చాలా ప్రధానమైంది. కరెంటు లేదు, అట్లాగే వాళ్ళకు పట్టాలు లేవు. పట్టాలు లేకపోవడం వల్ల ఎక్కడికి ఏ ఆఫీస్ చుట్టూ తిరిగినా పట్టాలు ఉంటే మేము పని చేసి పెడతాం, లేకపోతే అనే పద్ధతిలో ఆఫీసర్లు మాట్లాడుతుండ్రు. అట్లా ముందుగా పట్టాలు ఇచ్చేసి కరెంటు ఒక 6 స్తంభాలు అట్లాగే ఒక చిన్న బుడ్డి ఇవి ఇచ్చినట్లయితే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా తాగునీరు ఒక బోర్ వేయించినట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది. అట్లా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. తను ఒక 20 రోజుల్లో పని పూర్తి చేపిస్తానని చెప్పేసి ఇందల్వాయి పేదలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ గారికి ఇందల్వాయి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరూ కూడా ఎమ్మెల్యే గారిని మరొక కలిసి వారి బాధల గురించి తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. వారు అలాగే ఎమ్మెల్యే గారికి కలిసి వాళ్ళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. దాన్ని సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గారు ఒక 10-15 రోజులలో తమ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణంగా చేస్తారని కూడా మాట ఇవ్వడం జరిగింది. దానికి బాధితులందరూ కూడా వాళ్ళు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. మనం ఏదైనా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నో పథకాలు ప్రజలందరికీ కూడా లబ్ధి చెందినట్టే ఇవి కూడా తొందరలోనే వాళ్ళ ఏదైతే బాధలు ఉన్నాయో వాళ్ళన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కారం అయితే ఎమ్మెల్యే గారు మంచి మనసున్న మహారాజు తొందరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను.